తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది. 22A పెట్టింది. వాట్లలో అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, 120 గజాలు, 100 గజాలు, 60 గజాల ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళను అష్ట కష్టాలు పెడుతుంది. వాళ్ళను కంటి నిండా నిద్రపోకుండా చేస్తుంది. వాళ్ళను కడుపు నిండా తిండి తినేయకుండా చేస్తుంది. ఈ 22A అనే ఒక రాక్షస చట్టాన్ని, రాక్షస సెక్షన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ప్రయోగించింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్తే. ఏంది సమస్య? రాష్ట్రంలో ఉన్న సమస్య మీరందరూ చూస్తున్నారు. కూకట్పల్లిలో కూడా ఈ సమస్య ఉన్నట్టు తెలిసింది. అసలు ఈ సమస్య ఏంది? దీనివల్ల ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఏ రకంగా కష్టాలు పడుతున్నారు? ఇప్పుడు ప్రజలను ఏ రకంగా దోసుకొని తినాలి అన్నటువంటి ఆలోచనతో పెట్టినటువంటి 22A అన్న, నేను ఒకటి చెప్తా ఉన్నాను. 1908లో ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిరు. అది 1908లో 22A పెట్టి అప్పుడు మన దేశాన్ని నాశనం చేయాలనే తపనతో వచ్చినటువంటి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి సమస్య అది. మళ్ళా ఈ 100 సంవత్సరాల తర్వాత, 120 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ బ్రిటిష్ పరిపాలన నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుక్కడపల్లికే పరిమితం కాదు. 22A అంటే చాలామందికి 22 అంటే ఏంటో అనే ఫీలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్కి పోయినప్పుడే 22A రిజిస్ట్రేషన్ కాదన్నప్పుడే ఆ 22A గురించి తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెద్దెత్తుగా వీళ్ళు 22 పెట్టారు. గ్రామాలలో ఇలా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తున్నారట. ఇలా మా దగ్గర పొద్దుగల హౌసింగ్ మోడ్లో జరిగిన హరీష్ రావు గారు వచ్చారు. అదేవిధంగా జేపీ గారు వచ్చారు. పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక కార్యక్రమం పెడితే ఆయనే అడిగాడు. ఇవాళ జేపీ ఏమని, వీళ్ళంతా కబ్జాదారులా, వీళ్ళు కొనుక్కున్నారు 50 సంవత్సరాల నుంచి, ఈ విధంగా మాట్లాడడం తప్పని ఇవాళ ఒక అడ్వైజ్ ఇచ్చిపోయాడు. ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మినిస్టర్ గారికి అవగాహన లేదు. ఆయన హైదరాబాద్ వాసులు కాదు. ఇలా హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేది తెలుసు. కానీ ఎక్కడ చూసినా 22A పెట్టేసి కలెక్షన్ల కింగుల్లాగా వసూలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన. రెండోది అన్న, నేను చెప్పేది, హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రాని తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయల ల్యాండ్ కాపాడాము అని చెప్తా ఉన్నారు. నేను ఛాన్సాలు ప్రెస్లో చెప్పాను. మళ్ళీ మీ ద్వారా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కానీ తెలియాలి ప్రజలు కూడా. నిజాలు తెలియకపోతే ప్రజలు కూడా ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వేసినటువంటి ఫిన్సింగ్లు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ అని వేసిద్దో అవన్నీ కూడా ఏ మండల్లో ల్యాండు గవర్నమెంట్ ల్యాండ్లకు ఫిన్సింగ్ వేశారు, ఏ జిల్లాలో ఎన్ని వేశారు, ఇలా 1,50,000 కోట్ల రూపాయలు కాపాడమని ప్రజలకు మీరు చెప్తా ఉన్నారు కదా. ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసిన అవసరం ఉంది. అది చేరు. ఒక చిన్న ఫిన్సింగ్ వేస్తారు, 1000 కోట్లు కాపాడమని చెప్పి వెళ్ళిపోతారు. దాంట్లో కేసులు ఉంటాయి, హైకోర్టు కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసులు ఉంటాయి. ఇలా 22A వల్ల ప్రజలకు ఏ రకం, మా దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ కానుకొని ఉంటుంది, తాతాజీ కాలనీ అని. అది 60-70 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి ఇండ్లు వాళ్ళు 22A పెట్టేశారు. నిరుపేదలు వాళ్ళు వచ్చి సార్ ఇట్లా జరిగిందని. సైబర్ సిటీ అని 20 ఏళ్ళ కింద నుంచి స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. సైబర్ సిటీ అని 5,000 ఫ్లాట్స్ ఉంటే ఒక 10,000 జనం ఉంటుంది కూకట్పల్లిలో. అది క్లియర్ టైటిల్, అది 100% అది ప్రైవేట్ ల్యాండ్. దాన్ని కూడా 22A పెట్టేశారు. మా దగ్గర వసంతనగర్ అని చుట్టుముట్టు కాలనీ ఉంటాయి. CBCD కాలనీ అని, NRI కాలనీ అని, ఇవన్నీ ఖాళీలు ఉంటాయి. సుమారుగా ఒక 100-150 ఎకరాల దాకా ఉంటాయి. దానిలో 22 పెట్టేశారు. ఇక కొత్తలాపూర్లే కానీ హైదరాబాద్ నగరంలో రాష్ట్రం మొత్తంలో నాకున్న ఇన్ఫర్మేషన్ పక్క 1 కోటి ఎకరాల దాకా వీళ్ళు 22 పెట్టారు. పెట్టి ఏం మాట్లాడుతున్నారు? కబ్జాదారులు కబ్జాలు పెట్టారు కాబట్టి మేము 22లో పెట్టామని. అసలు కబ్జాల గురించి మీకన్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే రెవెన్యూ మంత్రి గారు తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు.
ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కబ్జాల గురించి మాట్లాడుతూ ఉంటే. నేను ముఖ్యమంత్రి కృష్ణారావు గారు చెప్తా మీరు ఆ ఉన్నాను. సైబర్ హైదరాబాద్ సిటీ అనేదో చెప్పిండ్రు, ఏరియా చెప్పిండ్రు కదా, ఆ సైబర్ సిటీ ఏరియాలో ఏంది అసలు సమస్య? మీరేమో 50 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడ లేఅవుట్లు వేసుకున్నారు అని చెప్తారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారని చెప్తారు, కానీ అదేమో ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది. సార్ ఒకటి సిబిసిఐడి కాలనీ అని ఉంటుంది, అంతే. సిబిసిఐడి వాళ్ళ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. ఐడిపిఎల్ కాలనీ అంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. కొనుక్కొని వాళ్ళు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తీసుకున్నారు 1983లో హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నారు. యుఎల్సీలు పైసలు కట్టారు. వాళ్ళకి ఇప్పటిదాకా సమస్య రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తే 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు కొనుక్కుంది 1963లా, వాళ్ళ లేఅవుట్ అయింది 83లా. వాళ్ళకి ఇలాగా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళని ఆపుతామంటే ఇక అంతకన్నా దుర్మార్గం ఏం చెప్పాలి? అటువంటి కాలనీలు ఉన్నాయి, లేఅవుట్లు ఇచ్చినాం, యుఎల్సీ కట్టించారు, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు, పర్మిషన్లు ఇచ్చాం. వాళ్ళు అన్ని రకాల కట్టుకున్నటువంటి ప్రజలను కూడా మీరు ఎలా కబ్జదారుల కింద చిత్కరిస్తే, మీ సైబర్ సిటీ అనేది మీ 20 సంవత్సరాల కింద మీ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మన ప్రభుత్వం ఇవ్వలే సైబర్ సిటీ పర్మిషన్. అదాన్ని కూడా ఇస్తే మళ్ళీ మేము మొన్న మాట్లాడి చెప్తే అది వాళ్ళంతా ధర్నాలు చేస్తే వాళ్ళు మొత్తం ధర్నాలు చేశారు. ఇది పెద్ద ఇష్టగా ఇది మన 22లో పెట్టారు, గవర్నమెంట్ అని డిక్లేర్ చేశారు. అంటే ఒక సామాన్యమైనటువంటి అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఇలా ప్లాట్ కొనాలంటే భయభాంతులు అయిపోతుంది. ఇది ఏముందో 22లో పెట్టారట, ఈ 22లో పెట్టడం వల్ల మాకు రేపొద్దున లోన్ రాదంట. ఇంకోటి ఏం చేస్తున్నారు, కొన్ని విషయాలలో పైగా ల్యాండ్స్ ఉంటాయి హైదరాబాద్లో. CS7, CS14, CS13 హైదరాబాద్లో ఉంటాయి. అవి ఎక్కువ ఈ నవాబులకు సంబంధించినటువంటి ల్యాండ్స్. వాళ్ళ దగ్గర పనిచేసుకున్నటువంటి వాళ్ళకు అప్పుడు దానం చేసినటువంటి నవాబులు దానం చేసినటువంటి ల్యాండ్స్ అంటారు, పైగా అంటారు దాన్ని. వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళకు మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లే వాళ్ళకు డిక్లరేషన్ అయినాయి, మీ గవర్నమెంట్లే వాళ్ళకు మొటేషన్లు అయినాయి, మీ గవర్నమెంట్లే వాళ్ళ పట్టాలు ఇచ్చారు, మీ గవర్నమెంటే రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు పైగా ల్యాండ్ ఉన్నాయి కాబట్టి చేస్తామంటారు. సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి. హైకోర్టులో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టులో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాదులో ఒక మంచి వాతావరణం తెచ్చేది పోయి ఒక బ్రిడ్జులు కట్టరు, ట్రాఫిక్ సమస్య తీర్చారు, మంచినీళ్ళ సమస్యను తీర్చారు. కళ్యాణ లక్ష్మి అయితే ఏం చేశారో మీరే చూశారు. ప్రజలను మలిపేయడానికి ఒక స్వారీ అని చెప్పాడు. అంటే స్వారీ చెప్పే పరిస్థితి ఎలా మంత్రి గారికి వచ్చింది అంటే మీరు ఎంత పెద్ద పొరపాటు చేశారు. మనకు ఇంగ్లీష్లో ఒకటి చెప్పిపోయింది, ఏమని స్వారీ చెప్తే అయిపోతుందని. అయిపోతుందా? కాదు కృష్ణారావు గారు, అక్కడ ఏమైందంటే ఒకసారి చెప్పిచ్చేసి మంత్రి మొత్తం తప్పించుకోవాలని చూస్తున్నాడు. తప్పించుకొని సారీ చెప్పేసిన అయిపోయింది, కానీ సారీ చెప్పి దాన్ని ఏమైనా సరి చేసిందా అంటే అది సరి చేయలేదు. సరి చేయకపోగా దాన్ని అట్లనే ఇంకా కొనసాగిస్తున్నారు. నీకు ఇంకొక విషయం చెప్తా అన్న, మా దగ్గర నేను ముఖ్యమంత్రి గారు మా కుక్కట్పల్లికి వచ్చినప్పుడు నేను దీన్ని ప్రశ్నించింది మొట్టమొదటి వ్యక్తి నేనే. మా దగ్గరనే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్పందించాడు. తెల్లారి మర్నాడు పాలాభిషేకం చేసిరు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ పరిష్కారమే కాలేదు, పాలాభిషేకాలు చేశారు. వాళ్ళే ఇలా పొద్దుల హరీష్ రావుని పిలిపించి, జేపీ గారిని పిలిపించి మీటింగ్ పెట్టారు. మనం పిలిచి నేను ఏమంటున్నానంటే వీళ్ళు 100కి 100 దీంట్లో కుట్ర భాగం ఉంది. బిల్డర్లను ప్రజల దగ్గర పెద్ద ఎత్తుగా వసూలు చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళు చేసుకున్నారు. దీనికి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేకపోతే జిల్లా జడ్జితో విచారణ జరిపించి పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు, ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో లక్షల కోట్ల కుంభకోణం చేయాలని ఒక పెద్ద ఎత్తుగా చేసినటువంటి దాంట్లో ఒక భాగము. ఇలా హైదరాబాదే పరిమితం అని మీరు అనుకుంటున్నారు. ఊర్లో పడితే కూడా ఇలా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇలా వేరే రకంగా మాట్లాడే ప్రమాదం ఉంది. అంటే హైదరాబాద్ నగరం ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు ఇంతకుముందు అమెరికాలో ఉంటుండే, వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తుండే హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోమని. ఇప్పుడు కొనుక్కోమని చెప్పట్లేదు, ఆపుకుంటున్నారు డబ్బులు అక్కడనే హైదరాబాద్లో.
అంటే హైదరాబాద్లో ఏ భూములు ఎప్పుడు నిషేధ జాబితాలో పెడతారో తెలియదు, ఏ భూముల మీద ప్రభుత్వం కన్ను ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏ భూముల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్ను పడుతుందో తెలియదు. కృష్ణారావు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు సామాన్యులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కృష్ణారావు గారు ప్రత్యక్షంగా అక్కడ ఉండే వాళ్ళ బాధలు విన్నారు. ఏ రకంగా ఈ 22A పెట్టడం వల్ల ఏ రకమైన బాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు